మేము 'రాజాసాబ్' మూవీకెళ్తే ఏకంగా మధ్యలో 'సలార్' మూవీ అయితే ఎసారు. అసలేం జరిగిందంటే నా పాటికి నేనేదో ప్రశాంతంగా పడుకుంటే మా ఫ్రెండ్ అయితే కాల్ చేసి బయటికి రమ్మని చెప్పాడు. ఇంకా బయటకొచ్చి చూస్తే లవర్ కోసం వెయిట్ చేసినట్టు నా కోసం వెయిట్ చేస్తున్నాడు మా ఫ్రెండు. ఇంకా బయటకొచ్చి ఏమైందిరా అని చెప్పి అడిగితే అర్జెంట్‌గా బండెక్కు మనకైతే టైం లేదని చెప్పేసి మా ఊరు నుంచి పక్క ఊరికైతే తీసుకెళ్ళాడు. ఇంకా మా వోడు పోయే ఫాస్ట్‌కి ఏమైందిరా ఇంత ఫాస్ట్‌గా ఎళ్తున్నావు అని చెప్పి అడిగితే మనం గాని ఫాస్ట్‌గా ఎళ్ళకపోతే మన డార్లింగ్‌ని మిస్ అయిపోతాం అని చెప్తున్నాడు. ఇంకా మన డార్లింగ్ ఏంట్రా అని చెప్పి ఆలోచించే లోపలైతే మా వోడైతే థియేటర్‌కి తీసుకొచ్చాడు. అప్పుడే నాకు అర్థమైంది ఏందంటే ఈ రోజు మన డార్లింగ్ ప్రభాస్‌ది మూవీ అయితే రిలీజ్ అయితే ఉంది 'రాజాసాబు'. ఇంకా లేట్ అయితే టికెట్లు దొరకవని చెప్పేసి మా వోడు ఏకంగా గంట ముందరే బయలుదేరైతే వచ్చేసాడు. లాస్ట్‌కి అయితే మాకైతే థియేటర్ కాడికి వచ్చాం గానీ ఎవరైతే లేరు. మేమే ఫస్ట్‌గా అయితే వచ్చున్నాము. ఇంకా లేట్ చేస్తే టికెట్లు దొరకవని చెప్పేసి ఫాస్ట్‌గా అయితే ఎళ్ళేసి టికెట్లు అయితే తీసేసుకున్నాము. ఇంకా థియేటర్ లోపలికొచ్చి అలా వెయిట్ చేస్తా ఉన్నాం మూవీ కోసం. అప్పుడే 2 గాజులు రేఖ వచ్చింది. దాని తర్వాత ముఖేష్ కూడా వచ్చారు. కానీ మన డార్లింగ్ ప్రభాస్ అయితే రాలేదని చెప్పి వెయిట్ చేస్తా ఉంటే అప్పుడే 'సల్లార్' ట్రైలర్ అయితే ఎసారు. ఇక 'సల్లార్' ట్రైలర్‌కే డార్లింగ్ ఫ్యాన్స్ అయితే థియేటర్‌ని అయితే ఒక ఊపైతే ఊపేసారన్నమాట. ఇంకా 'రాజాసాబ్‌కి' అయితే ఒక చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా 'రాజాసాబ్' సినిమా స్టార్ట్ అయిందన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం ఏదో నాకు అర్థం కాలేదు. కానీ బాగుంది సినిమా ఓవరాల్‌గా. అవును ఇంతకీ మీరు కూడా 'రాజాసాబ్' సినిమా చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసేయండి. వెళ్తూ వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అలా సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్‌స్టాలో అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్.